అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీలో ఈరోజు మనతో పాటు ఉన్నారు అల్లా దుర్గం అరుణ్ కుమార్ గారు అట్లాంటా నుండి. వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు మొదలైంది? అసలు ఈ ప్రయాణంలో వారు ఏం నేర్చుకున్నారు? మొదలైన విషయాలన్నీ వారి ద్వారానే స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ముందుగా మీ పరిచయం. నా పేరు అరుణ్ అల్లా దుర్గం. నేను అట్లాంటాలో ఉంటాను. బట్ బేసిక్ ప్రాపర్ ఎవ్రీథింగ్ ఇక్కడ హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. హ్మ్. మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహము. యా నా బాల్యం వచ్చేసి మా ఫాదర్ పేరు బాలరాజ్, మా అమ్మ పేరు హేమలత. నా బాల్యం అంతా కూడా ఉప్పల్లో జరిగింది. ఓకే. ఉప్పల్ మోడల్ హై స్కూల్. ఆ స్కూల్లో స్కూలింగ్ అంతా కూడా అక్కడనే జరిగింది. మేము ఉండేది చిన్నగున్నప్పుడు నేను 9th క్లాస్ వరకు మేడిపల్లి క్రాంతి కాలనీ అని ఉప్పల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటది. హ్మ్. అక్కడ నా బాల్యం మొత్తం అక్కడనే జరిగింది మేడం. ఓకే. యాహ్! సో, మరి అప్పుడు ఎలా ఉండేవాళ్ళు మీరు? అంటే స్టడీస్‌లో ఉన్నప్పుడు, అప్పుడు ఏమైనా మీకు అనిపిచ్చేదా? నేనేదో ఒకటి నేర్చుకోవాలని కానీ, అసలు ఎలాంటి ఎన్విరాన్మెంట్‌లో మీరు పెరిగారు? నేను మా ఇంట్లో చిన్న పిల్లోడిని మేడం. హ్మ్. మా అక్క పేరు ప్రశాంతి. మా అక్క కొంచెం డీసెంట్, అంత కొంచెం డిసిప్లిన్డ్. నేను హ్మ్. కొంచెం అల్లరి ఎక్కువ అల్లరి అబ్బాయి చేసేది. అన్నమాట. అల్లరి ఓకే. అల్లరి బాగుంటుండే అండ్ జిద్దు బాగుంటుండే. హ్మ్. 5 నిమిషాలకు ఒకసారి ఏడవడం అలవాటు. ఓకే. ఎందుకు ఏడుస్తున్నా అనేది అప్పుడప్పుడు మర్చిపోయేది. హ్మ్. ఏడ్చే క్రమంలో. ఓకే. ఆ! సో, ఎందు ఆ తర్వాత ఎందుకు ఏడుస్తున్నారు అంటే హ్మ్. మర్చిపోయినాను మళ్ళీ ఏడ్చేది. ఓకే. సో, అట్లా సింపుల్‌గా జరిగేది. అన్నీ ఏది కావాలంటే అది మా నాన్న, మా అమ్మ బాగా చేసేది. దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. బట్ ఒకానొక టైంలో ఏం జరిగిందంటే కొంచెం భక్తి ఇట్లా యాదగిరిగుట్ట అని ఇప్పుడు యాదాద్రి అని అంటున్నారు కదా! హ్మ్. అక్కడికి తరచూ వెళ్ళేవాళ్ళము. ఓకే. ఓహ్! భక్తి అంటే ఏం లేదు. కానీ డిసిప్లిన్ మా ఇంట్లో అన్నీ జరుగుతాయి గదా! సో, క్వెషన్ అంతా ఏమి అడగకుండా ఇట్లా గుడ్డిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించడం ఎవ్రీ ఇయరు. హ్మ్. నోము అని ఉంటుండే. హ్మ్. అదొకటి అండ్ ఎప్పుడు గుడికెళ్ళడము. హ్మ్. ఇదంతా కామన్‌గా జరిగేది. ఓకే. 9th క్లాస్‌లో ఏమో 9th క్లాస్‌కి ముందు నాకు కొంచెం కళలు కొంచెం డీప్‌గా వచ్చేది. ఓకే. అదేందంటే మా నాన్న ఇట్లా చనిపోతున్నట్టు నాకు వచ్చేదన్నట్టు కళలు. హుహు. అది ఐ థింక్ నాకిప్పుడు మీతోటి మాట్లాడుతుంటే నాకు అవి గుర్తొస్తున్నాయి. ఓకే. సో, అది జరిగింది. నాకు కొంచెం ఒక లిటిల్ బిట్ ఆఫ్ స్కేరింగ్ ఉంటుండే నేను ప్రతిసారి. హ్మ్. సో, అది 9th క్లాస్‌లో ఉన్నప్పుడు నాకు ఇంకా మా ఫాదరు చనిపోయినారు. బాడీ వెకేట్ జేసినారు. ఓకే. సో, ఆ తర్వాత కలలు రావడం ఆగిపోయినాయి. హ్మ్. ఆ టైప్ ఆఫ్ కలలు రావడం ఆగిపోయింది. దాని తర్వాతి అప్పటినుంచి అప్పటి వరకు ఉన్న ఒక నాటీనెస్ ఏదైతే ఇట్లా బాధ్యతారాహితంగా ఉండడం ఇంట్లో అంతా ఆ రకంగా ఉంటుండే ముందు. హ్మ్. సో, అది కొంచెం మారింది. ఓకే. చనిపోయిన తర్వాత అప్పుడు ఇంక నేను హావ్ టు బి అలోన్. ఇంకా మనము చూసుకోవాలి. హ్మ్. మనదంతా ఇట్లా రెస్పాన్సిబిలిటీస్. రెస్పాన్సిబిలిటీస్ హ్మ్. తెలియకుండానే వచ్చినాయి. అది రెస్పాన్సిబిలిటీ కాదు గానీ దట్స్ హౌ దట్స్ ద ఓన్లీ వే టు గో ఫార్వర్డ్ అన్నట్టుగా ఉండే. హ్మ్. సో, అలా జరిగింది. అది. ఓకే. సో, మరి అప్పుడు మీ ఫాదర్ చనిపోయారు. మీరు ఇప్పుడింక నేనే చూసుకోవాలి ఫ్యామిలీని అని ఒక ఆలోచన మీకొచ్చింది. అలా ఉన్న మీకు అంటే ధ్యానం అనేది మీ లైఫ్‌లోకి ఎలా వచ్చింది? యాహ్! అంటే అప్పటికి మా అక్కకి పెళ్లయిపోయింది. హ్మ్. సో, పెళ్లయిపోయి మా అక్క వాళ్ళు మా బావ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిజేస్తారు. ఓకే. సో, ఆహ్, అక్క తరచూ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్‌కెళ్ళేది. డిఫరెంట్ స్టేట్స్, నార్త్ స్టేట్స్ బాగా తిరిగేది. హ్మ్. అక్కడ తనకు ధ్యాన పరిచయం అలవాటయింది. ఓకే. సో, ధ్యాన పరిచయం అలవాటయింది. ఇంకా నార్త్ ఇండియాలో రకరకాలుగా అన్నీ కొత్తయి నేర్చుకొని ఎవ్రీ ఇయర్ మాకు ఇక్కడ హాలిడేస్‌కి ఇక్కడొచ్చినప్పుడు మాకు చెప్పేది. హ్మ్. సో, నాకట్లా బీటెక్ ఎండ్‌లో అప్పుడు రిసెషన్ టైమ్ 2009 టైంలో, హ్మ్. 2008, 9 ఆ టైంలో రిసెషన్. ఆ టైంలో మా అక్క ఇది ట్రై చెయ్యి చూడు ఎట్లుంటది అని చెప్పేసనన్నారు. హ్మ్. సో, దట్స్ హౌ ఐ గెట్ ఇంటూ మెడిటేషన్. అట్లా నాకు మెడిటేషన్ పరిచయమయింది. ఓకే. హ్మ్. సో, మరి మెడిటేషన్ ఎంతసేపు చేసేవాళ్ళు? అప్పటికి నేను యోగా బాగా చేసేది. హ్మ్. యోగా, ప్రాణాయామం అవి బాగా చేసేది. సో, దాని తర్వాత మా అక్క ఇది చెప్తుంటే ఆ ప్రాణాయాలు అవన్నీ కొంచెం తగ్గించుకొని ధ్యానం పెంచేది. సో, హ్మ్. ఇనిషియల్‌గా నాకు తెలిసిన మెడిటేషను నేను నీ ఏజ్ ఎంతనో అంత చేస్తే చాలు అన్నది. అప్పుడు హ్మ్. నా ఏజ్ ఎంత 18, 20 ఏళ్ళు అనుకుంటా. హ్మ్. సో, 20 మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ చేసేది ఇనిషియల్‌గా. ఓకే. యాహ్!
అట్లా స్టార్ట్ అయింది. సో, మీలో ఏం ట్రాన్స్‌ఫార్మ్ అయింది? మీరు మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత? అంటే అంతకు ముందున్న అరుణ్‌గా మీరు ఎలా ఉండేవాళ్ళు? మెడిటేషన్ పరిచయమై కొంచెం సాధన స్టార్ట్ అయింది. అసలు మీకేమనిపిచ్చేది? మీరెలా ఉండేవాళ్ళు? మెడిటేషన్ స్టార్ట్ అయిన తర్వాత చెప్పాలంటే కొంచెం ఒక రకమైన ఇండిపెండెన్స్. ఓకే. ఆహ్, ఏదైనా మనమే తీర్చుకోవచ్చు. ఏదైనా మనమే హ్మ్. స్పిరిచువల్ రియాలిటీ వీడియో ఉంటది కదా! హ్మ్. తెలుగులో. ఆ వీడియో సీడీ ఉండేది అప్పట్లో. ఓకే. ఆ సీడీ కంప్యూటర్‌లో ప్లే చేసుకొని చూస్తే నాకు అది చాలా బాగా అనిపిచ్చింది. హ్మ్. ఐ రియల్లీ లైక్ దట్ వీడియో. చాలా ఇప్పటికి గూడా నేను ఎవరికన్నా మెడిటేషన్ పరిచయం చేసినప్పుడు దానితోటి ఫస్ట్ స్టార్ట్ చేయండి అని జెప్తా. హ్మ్. సో, అది చూసినప్పుడు నాకనిపిచ్చింది ఏందంటే దిస్ మస్ట్ బి అవర్ టార్గెట్. ఓకే. మనము బయట ఎన్నో టార్గెట్‌లు ఎన్నో పెట్టుకోవచ్చు. ఎన్నో గోల్స్ పెట్టుకోవచ్చు. బట్ ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్‌లన్నీ రావడమే మన ఇది పెట్టుకోవాలి గోల్‌లాగా అని అనిపిచ్చింది. హ్మ్. అనిపించి ఆ ఎక్స్‌పీరియన్సెస్ రావడానికి కావాల్సినంత సాధన మనం జేయాలి అని అనిపిచ్చింది. హ్మ్. సో, అట్లా ఆహ్, ఆ సీడీ పెట్టుకొని చూడడము, దాంట్లో నుంచి వచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఒక్కొక్కటి మనం పట్టుకోవాలి అనే ఒక జిజ్ఞాస ఉంటుండే. సో, అందులో నుంచి మెడిటేషన్ చేయడము, ప్లస్ 1 అవర్ మెడిటేషన్, 3 అవర్స్ ఆఫ్ స్లీప్‌తో సమానము. హ్మ్. ఇట్లా మా అక్క చెప్పిందన్నట్టు అప్పట్లో. ఓకే. అప్పట్లో ఏంది మేడం ఇప్పుడు పీఎంసీ వచ్చినంక ఇప్పుడు అందరికి తెలిసిపోయిందంతా. హ్మ్. అప్పట్లో ఎవరికీ తెలీదంతా వన్ ఆన్ వన్ కమ్యూనికేషన్ ఇన్ పర్సన్‌గా ఒకరికొకరు తెలుసుకొని అవును. ఏర్పడ్డ నెట్వర్క్ హ్మ్. ఇదంతా. సో, అంతకు మించి నాకు ధ్యానం తెలుసు గానీ, ఇట్లా ఒక మొత్తం ఇంకో పెద్ద స్ట్రక్చర్ ఉంది. పెద్ద ట్రీ ఉంది. దీనికి గురువుగారు, పత్రి సారు ఇట్లా ఇంత ఏం తెలియదు. సిస్టమ్ తెలవదు. హ్మ్. ఓన్లీ మా అక్క ఇట్లా చెప్పింది మెడిటేషన్ ఇట్లా 20 నిమిషాలు ఇది చేస్తే ఇట్లా అవుతది. దీనివల్ల ధ్యానము అంతే. చేస్తే ఇట్లా తగ్గుతది. అంతే తెలుసు. సో, ఆ ఒక్క చిన్న పాయింట్ పట్టుకొని నేను మాస్టర్స్‌కెళ్ళిపోయినా. హ్మ్. ఆ ఒక 6 మంత్స్‌లో నాకు ధ్యానం పరిచయమైన ఒక 6 నెలలకి షార్ప్‌గా నేను వెజిటేరియన్ అయిపోయి ఇవన్నీ అయిపోయిన సో, ఒక 6-8 వెజిటేరియన్ గూడా నెలలు. వెంటనే అయిపోయారు. యాహ్! హుహు. ఒక 1 ఇయర్‌లో 41 డేస్ మెడిటేషన్, 41 డేస్ వెజిటేరియన్, 41 డేస్ ఇట్లా రకరకాలుగా ట్రై చేస్తూ ఓకే. కంప్లీట్‌గా ఒక 6 నెలలు మారిపోయినా. హ్మ్. మారిపోయినంక 6 నెలలు మారిపోయిన 6 నెలలకు యూఎస్‌కెళ్ళిపోయినా. ఓకే. యూఎస్‌కెళ్ళిపోయినంక నాకు ధ్యానం తెలుసు. హ్మ్. మనం వెజిటేరియన్ ఉండాలని తెలుసు. ఓకే. పిరమిడ్ పెట్టుకుంటే ఇది హెల్ప్ అవుతదని తెలుసు. ఈ ఓకే. 3 పాయింట్స్ కన్నా ఇంకా నాకొక రూపాయి ఎక్కువ తెలవదు. హ్మ్. ఒక రూపాయి తక్కువ తెలవదు. ఓకే. సో, ఆ మూడిటిని కరెక్ట్‌గా పాటిస్తూ నా మాస్టర్స్‌లోకెళ్ళిపోయాను. ఓకే. అట్లా. సో, మరి మీరు యూఎస్ ఎళ్ళిపోయారు. అంటే మరి గురువు పత్రిజీని మీరెప్పుడు చూసారు? పత్రి సార్‌ని నాకసలు అంతకుముందుకు అంత పరిచయం హ్మ్. లేదసలు. గురువుగారంటే నాకు వీళ్ళందరూ ఎవరు మన ఈ భగవద్గీత ఇవన్నీ టీచింగ్ చేసే గురువులు తెలుసు గానీ, నాకు హ్మ్. పత్రి సార్ తెలవదు. ఓకే. కానీ ఆయన సింపుల్‌గుంటారు అని చెప్పేసని మా అక్క ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, "ఓహ్! ఇట్లా కూడా ఉంటారా? హ్మ్. గురువులంటే ఇట్లా అంత దొంగ బాబాలు ఇట్లుంటారు అట్లా తెలుసు నాకు. కానీ హ్మ్. ఇట్లా తెలవదు." అని చెప్పేసని నేను నా ఒక పర్సెప్షన్ ఉంటుండే. ఓకే. అప్పట్లో ఒక దూరదర్శన్‌లోనో ఎక్కడనో ఒకసారి పత్రి సార్‌ది ఇంటర్వ్యూ వచ్చింది. ఓకే. ఆ ఇంటర్వ్యూలో ఆయన నాకు బాగా నచ్చిందేందంటే, ఆ సారు చాలా సింపుల్‌గా, సైంటిఫిక్‌గా ఆన్సర్స్ చెప్తున్నాడన్నట్టు. అడిగే క్వెషన్ అడిగే అతను ఇతన్ని బాబాలాగా, ఒక గురువులాగా ఈ టైప్‌లో చూపిద్దాము అనేది ఆయన ప్రయత్నం. హ్మ్. బట్ పత్రి సార్ ప్రయత్నం వల్ల నువ్వు నీ శ్వాసే నీ గురువు. ఇది సైంటిఫిక్‌గా నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు నన్ను నమ్మొద్దు. నేను నీ చెయ్యి పెట్టంగానే ఇట్లా అయిపోవడం అట్లాంటివి జరగవు. హ్మ్. సో, అట్లా ఒక అప్పో దీపో భవ ఆ! అని ఎక్స్‌ప్లెయిన్ అట్లా చేస్తున్నారు. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. హ్మ్. సో, నాకది బాగా కనెక్ట్ అయిందన్నట్టు. యెస్, ఓకే. థిస్ ఈస్ వాట్ వి నీడ్. హ్మ్. మనకు గావాల్సింది గూడా ఇట్లుండాలి. డిపెండెన్సీ క్రియేట్ చేయట్లేదు సారు. హ్మ్. అండ్ ఇండిపెండెంట్ అవ్వాలి నువ్వు. నువ్వు నీ ధ్యానమే నువ్వు ఇది జేయాలి అని అంటున్నాడు. ఎక్కడ కోరుకోవట్లేదు. నాకు ఎక్కువ ఒక అట్రాక్షన్ ఒక పెద్ద ఇది గావాలి అన్న టైప్‌లో చూడట్లేదు. నువ్వు నాతోటి తిరగనవసరం లేదు. నువ్వు ధ్యానం నేర్చుకున్నావు. యూ ఆర్ ఆన్ యువర్ ఓన్. ఇగ నాతో సంబంధం లేదు నీకింకా. ఈ టైప్ ఆఫ్ దాంట్లో క్రియేట్ చేస్తుంది. మనకు గూడా అదే గావాలి. మనకు గూడా ఇప్పుడు మళ్ళా నీకు నువ్వు ఎప్పుడు డొనేషన్స్ అడుగుతావో, మళ్ళా నువ్వు ఇదేం అడుగుతావో, అదేం అడుగుతావో అనేది లేదు. హ్మ్. మళ్ళీ నాతో తిరగాలి, నేను చెప్పినప్పుడు ఇనాలి, నేను నీకు వరం ఇస్తా, నువ్వు నా చుట్టూ తిరగాలి, నా 3 చుట్లు తిరగాలి అట్లాంటిదేం లేదు. సో, విచ్ ఐ రియల్లీ లైక్ ఇట్. సో, అక్కడి నుంచి నాకు బాగా కనెక్షన్ ఇంకా ఎక్కువైంది. ఇంట్రెస్ట్ పెరిగింది ధ్యానం ఇంట్రెస్ట్ మీద. ఎక్కువైంది. అన్ యాహ్! సో, మరి సారు మనకి మీరిందాకన్నారు. మీరు వెజిటేరియన్ అయ్యారు. ఓకే. సో, మీరేమన్నా వెజిటేరియన్ ర్యాలీస్‌లో పార్టిసిపేయడం జరిగిందా? నేను యాక్చువల్లీ ఏం పార్టిసిపేట్ చేయలేదు మేడం. హ్మ్. కానీ ఎక్కడికెళ్తే అక్కడ వెజిటేరియన్ గురించి చెప్పడం మాత్రం ఆపలేదు. హ్మ్. మనకున్న నేను యూఎస్‌కెళ్ళిపోయిన తర్వాత అక్కడ ర్యాలీస్ ఏం చెయ్యరు మేడం. హుహు. సో, బట్ రూమ్‌మేట్స్ మనకు వెజిటేరియన్స్ దొరకరు. హ్మ్. నాన్ వెజిటేరియన్స్ ఉంటారు.
మళ్ళీ ఇప్పుడు ఎక్కడన్నా ఆఫీస్ దగ్గరికి వెళ్తాము, ఆఫీస్లో కూడా అన్ని ఇవే ఉంటాయి. ఉమ్, సో ఎక్కడ దొరికితే అక్కడ మనము వెజిటేరియన్ ప్రమోషన్ అనేది మనకు తెలిసిన వాళ్ళకి, మనతో మాట్లాడిన వాళ్ళకి ఆ వైబ్స్ని కంటిన్యూస్గా మనం వెదజల్లుతూనే ఉంటాం. అది నోయింగ్లీ అన్నోయింగ్లీ జరిగింది. ఓకే. అలా చేసినాం. మెడిటేషన్ ప్రచారం గానీ, ఎలా యూఎస్‌లో ఏమన్నా చేసున్నారా? అంటే జూమ్ ద్వారా అయినా, Hmm. లేకపోతే మీరంతా ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి అలా చేయడం జరిగిందా? సో ఇదొచ్చేసి ఇప్పుడు నేను 2010లో వెళ్తే 2014, 15 వరకు ఎవ్రీ ఇయర్ ధ్యానమాద చక్రం ఇక్కడ అయ్యేది ఓకే. 2012లో. హ్మ్. సో ఎవ్రీ ఇయర్ నేను వచ్చేది. వచ్చి ఆ వైబ్స్‌లో అది అంతా ఉండి అసలు దాంట్లో ఉన్న ఎనర్జీ ఇక్కడ ఎవ్వరిని చూసినా మాస్టర్ ఒక స్వర్గం, భూతల స్వర్గంలాగా అనిపించేది నాకు. హ్మ్. అది ఎప్పుడు ఉండేదన్నట్టు. ఇక నాకు కలకాలం నాకు ఇక్కడనే ఇట్లాంటిది ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. నేను ఎప్పుడు వస్తూనే ఉండాలి. ఎప్పుడు చేస్తూనే ఉండాలి అనేది ఒక ఫీలింగ్ వైబ్స్ ఉంటుండే. హ్మ్. ఆహ్, అట్లా నాకు ఇండియా మూవ్‌మెంట్ బాగా కనెక్ట్. ఓకే. యూఎస్‌లో నాకు ఎవ్వరు తెలవదు. హ్మ్. 2016లో నాకు మ్యారేజ్ అయింది. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు నేను ఇండిపెండెంట్‌గా బయటికి రావడం స్టార్ట్ చేసిన. అంటే ఈ మెడిటేషన్ గ్రూప్స్ తోటి కనెక్ట్ అవ్వడం స్టార్ట్ సో, మీ చేసినాను. మిసెస్ కూడా మెడిటేటరే. ఆ మిసెస్ మెడిటేటర్ అని మ్యారేజ్ అయినాక తెలిసింది. ఓకే. ఆహా! మ్యారేజ్ అయినంక తను కూడా మెడిటేషన్ యాహ్! చేస్తున్నారు అని తెలిసింది. యాహ్! ఓకే. యాహ్! యాహ్! సో, అంటే మా ఇద్దరికి తెలుసు గానీ చెప్పుకోలేదు ఇట్లా ఎప్పుడు. హ్మ్. నేను బాగా మెడిటేషన్ చేస్తా. నాకు ఇట్లుంది, అట్లుంది అదంతా ఏం చెప్పలేదు. ఆమె కూడా చెప్పలేదు. తను చెప్పలేదు, మీరు నేను చెప్పలేదు. చెప్పలేదు. హ్మ్. ఇద్దరం లైట్ తీసుకున్నాం. బట్ ఇద్దరికి వి నో వాట్ వి ఆర్ డూయింగ్. ఓకే. సో, అట్లా అర్థమైంది. హుహు. ఆ తర్వాత ఎళ్దామని మీకేమనిపించింది తను మెడిటేటర్ అని తెలియగానే? మామూలుగా హ్యాపీనెస్ అయితే అందరూ మామూలుగా ఉండదు. వెతుకుతారు గదా! మెడిటేటర్ దొరికితే యాహ్! బావుండు అని. కానీ యాహ్! యాహ్! ఆటోమేటిక్‌గా మీ లైఫ్‌లోకొచ్చారు గదా! ఆ! ఆ! ఇదొక రకమైన అదేమంటారు అది వెతకబోయిన హ్మ్. తీగ కాలుకు తగిలినట్టు ఓకే. మనకు మన అలైన్డ్ వాళ్ళు దొరికితే ఆ సంతోషం వేరే ఉంటది. కరెక్ట్. యాహ్! అది చాలా బాగుండే నాకు. హ్మ్. తను ఈవెన్చువల్లీ వెజిటేరియన్ అవ్వడము, తన హ్మ్. జర్నీ ఇట్ వాస్ రియల్లీ గుడ్. మా హుహు. వైఫ్ తోటి నాకు చాలా బాగుండే. ఓకే. మేము ఎక్కడ ధ్యానము ఇట్లా అవుతున్నాయి అంటే వీక్లీ గ్రూప్ మెడిటేషన్స్ అక్కడ అట్లాంటాలో చాలా బాగా అయ్యేది. ఓకే. నాకు అట్లాంటా వాళ్ళని పరిచయం చేసింది కూడా ఇక్కడ ధ్యానమాద చక్రంకొస్తే సాయి కుమార్ రెడ్డి సార్ పరిచయం చేసినారు. హుహు. సాయి కుమార్ రెడ్డి సార్ ఇట్లా నేను ఇట్లా అట్లాంటోళ్ళు ఉంటాను అంటే హ్మ్. అట్లాంటా గ్రూప్‌లో జాయిన్ చేసినారు. ఓకే. సో, జాయిన్ చేసిన తర్వాత ఎవ్రీ టైమ్ నేను వెళ్దామని అనుకుంటుండే. నాకు ఒక రకమైన భయం ఉంటుండే. హ్మ్. ఈళ్ళు పోతే అక్కడ ఏమడుగుతారో, హ్మ్. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈళ్ళంతా రూల్స్ ఇవన్నీ ఉంటారు. మళ్ళీ మన బ్యాక్‌గ్రౌండ్ ఎక్కువ అడుగుతారేమో, హ్మ్. నాకేమో బ్యాక్‌గ్రౌండ్ ఎక్కువ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు అని నేను బాగా అవాయిడ్ చేసినాను. ఒక ఓకే. 2, 3 ఇయర్స్ అవాయిడ్ చేసినాను. హ్మ్. ఇగ లాస్ట్‌కి పెళ్లయిపోయిన తర్వాత హావ్ టు గో ఇంకా అని చెప్పేసని ఎళ్ళిన. హ్మ్. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ శ్రీకాంత్ గార్లా గావచ్చు, మన శీతల్ పవార్ మేడము, శిరీష మేడము వీళ్ళు ఒక ఆ పైన దాన్నేమంటారు ఒక ఆది గురువుల్లాగా అన్నట్టు మాకు. ఓకే. సో, అక్కడి నుంచి ఇంకా వాళ్ళ ఆధ్వర్యంలో అన్నీ సో, రెగ్యులర్‌గా పరిచయం. వాళ్ళని గలవడము, సజ్జన యాహ్! సాంగత్యము అంతా చేస్తుండేవాళ్ళనమాట. ఆ! వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మెడిటేటర్సే, వెజిటేరియన్స్. అయితే మీరు సజ్జన సాంగత్యం చేస్తే అంటే ఏం మాట్లాడుకుంటారు? అంటే బుక్స్ గురించి లైక్ హ్మ్. కిడ్స్‌ని ఎలా ఇన్వైట్ చేయాలి అని ఆ! మీరేమన్నా అలా ప్లాన్ చేసుకొనున్నారా? ఇది చెప్పొచ్చు. హ్మ్. అయితే ఇక్కడ ఏమైందంటే మా గ్రూప్స్‌లలో వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు. హ్మ్. వీళ్ళకు అందరూ అప్పటికి పెద్ద కిడ్స్ ఇట్లా అయిపోయినారు. ఓకే. సో, మా టైంకొచ్చేసరికి మేము ఈ కన్సీవ్ ఇట్లా ఈ టైంలోకొచ్చేసరికి మాకు దేవి చెక్క మేడం అని యూఎస్‌లో ఉంటారు. యూఎస్‌లో ఉంటారు. ఆ హ్మ్. మేడంది ధ్యాన మాతృత్వం బుక్ మా అక్క నాకు ప్రెజెంట్ చేసింది నా ఓకే. పెళ్లిలో. హుహు. నా పెళ్లిలో బుక్ ఇచ్చింది. బుక్ ఇస్తే ఆ బుక్ ఇప్పుడు మనకు కాదులే అని చెప్పేసని అందరు ప్రెగ్నెంట్స్ ఎవరెవరు అయితారో వాళ్ళకి మేము ఆ బుక్ బుక్ ఇచ్చి చదవమని ఇచ్చేవాళ్ళా? చెప్పేదన్నట్టు. ఓకే. మా టైం వచ్చేటప్పటికి మా దగ్గర బుక్ లేకుండే. హ్మ్. బట్ ఈ గ్యాప్‌లో శిరీష మేడం కన్నా ఇంకో చిన్న ఒక లిటిల్ బ్యాక్‌గ్రౌండ్‌కెళ్తే కొంచెము అప్పట్లో పీఎంసీ యూఎస్ఏ పీఎంసీ తెలుగు ఛానెల్ అప్పట్లో పీఎంసీ ఆన్‌లైన్ టీవీ అని ఉంటుండే. హ్మ్. అందులో మనకు బాలకృష్ణ సార్‌వి గైడెడ్ మెడిటేషన్స్ వచ్చేది. ఓకే. అప్పట్లో అది నాకు చాలా కొత్త. హ్మ్. నాకు అప్పటి వరకు మ్యూజిక్ మెడిటేషన్ అనేది కూడా తెలవదు. హుహు. ఓన్లీ సైలెంట్ మెడిటేషన్ కళ్ళు మూసుకొని చేసుకోవాలి. ఓకే. అంతవరకు తెలుసు. ఓన్లీ ధ్యాన చక్రంలో మాత్రం మ్యూజిక్ పెడతారని తెలుసు. హ్మ్. ఆ తర్వాత ఈ గ్రూప్‌కెళ్తే ఆ గ్రూప్‌లో లైట్‌గా మ్యూజిక్ పెట్టేది అదయ్యేది. గైడెడ్ మెడిటేషన్ దగ్గరికొచ్చేసరికి నాకు ఇది స్టన్ అన్నట్టు నేను. హ్మ్. ఓహ్! ఎట్లుంటది అసలు ఇట్లా చేస్తారా? ఇట్లా యాస్ట్రల్‌గా ఇన్ని రకాలుగా ఇట్లా మనం చేసుకొని అంటే దాన్ని ఎట్లా చూస్తా అంటే నేను నువ్వు ఇప్పుడు చెప్పింది విని మన
మనసు శరీరంలో నుంచి, మనో శరీరంలో నుంచి, బుద్ధిమయ శరీరం నుంచి, కారణ శరీరం వరకు ఆ నాలెడ్జ్‌ని తీసుకొని వెళ్ళాలి. ఆ ఇన్‌స్ట్రక్షన్‌ని. ఇప్పుడు ఆయన సార్ ఇట్లా ఏవో చెప్తుంటాడు కదా! అట్లా చూసేదానండి నేను. చెప్తూ చేపించేవాళ్ళు. అట్లా ఇంత లెవెల్‌లో మనం వెళ్ళాలా డీప్‌గా దాన్ని ఒక్కొక్క దాన్ని పాస్ ఆన్ చేసుకుంటా అని చెప్పేసి అని మాకు మేము అర్థం చేసుకొని శిరీష మేడంకి చెప్తే, శిరీష మేడము సార్‌ని పట్టుకొని సార్‌తో క్లాస్ అరేంజ్ చేసేది మాకు. ఓకే. యూఎస్‌లో అందరూ యూఎస్‌లో జాయిన్ ఎవ్రీ అయ్యేవాళ్ళు. వీక్ క్లాస్ అరేంజ్ చేసేది. అట్లా క్లాస్ అరేంజ్ చేస్తూ మాకు సార్‌కి పరిచయం పెరిగి మాకు ఇన్నర్ జర్నీ పెట్టించినాడు సార్. ఓకే. ఇన్నర్ జర్నీ 9లో నేను ఉండే అన్నాడు. అందులో ఎంత 13 మందో 12 మందో ఉండే ఇన్నర్ జర్నీ 9 బ్యాచ్‌లో. అందులో ఎవరు ప్రతిమా దీప్తి మేడం అని మినియాపోలిస్ నుంచి, దేవి చెక్క గారు, శిరీష మేడము, నేను ఇట్లా ఒక ఏళ్ళ మీద లెక్క పెట్టే మంది. అందులో మా వైఫ్, సార్ కూడా సెలక్షన్ ప్రాసెస్ ఉంటది. అదేదో కళ్ళు మూసుకొని సార్ సెలెక్ట్ చేస్తారు. ఉండొచ్చా లేదా అని. మా లక్కీగా మేము బాగానే సెలెక్ట్ అయినాము. అందులో ఒక 3 నెలలు ఎవ్రీ డే 5 to 8 వరకు అనుకుంటా. 5 to 8 ఆర్ 4 to 7 3 అవర్స్ ఆఫ్ మెడిటేషన్ రోజు చేసేది. ఒక 3 నెలలు చేసినాం. అందులో మా వైఫ్ కి ఒక పెద్ద బేబీ కనబడ్డది. మెడిటేషన్‌లో. ఎంత పెద్ద బేబీ అంటే ఇట్లా పెద్ద బేబీ ఉంది. మేము చిన్నగా ఉన్నాం అన్నట్టు ఆ బేబీ ముందు. అది మా వైఫ్‌కి కనబడ్డది. 2, 3 సార్లు కనబడ్డది. కనబడితే అది మేమేమనుకున్నామంటే యెస్ బేబీ ఇది ఉందేమో అని చెప్పేసి అని అనుకున్నాము. ఆ తర్వాత మాకు 2021లో బేబీ వచ్చింది. అది కోవిడ్ టైమ్. 2020 ఆ టైం కోవిడ్ టైము. మా పేరెంట్స్ రాలేకపోయినారు. సో మేము పూర్తిగా ఆ 9 నెలలు ఇంకా మాకు ఫ్రెండ్స్ నందా మహర్షి అని, హిమానంద అని డాలస్‌లో ఉంటారు. వాళ్ళకి కూడా సేమ్ అదే టైంలో ఇది ప్రెగ్నెన్సీ అయింది. సో ఆ టైంలో మేము ఎవ్రీ డే జూమ్ క్లాస్ పెట్టుకొని రోజు సీతాయనం బుక్ చదవడము, ఒక 2 గంటలు మెడిటేషన్ చేయడం, దాని తర్వాత పడుకోవడం. బాగుంది అసలు. ఎందుకంటే ఒకప్పుడు మనకు సీతామాత వీళ్ళందరూ మంచి ప్రకృతిలో ఉండి బేబీకి డెలివరీ అయ్యే వరకు ఉండేవాళ్ళు. అట్లా విని ఉన్నాం. ఇప్పుడు మీరు చక్కగా దాన్ని ఆచరించారనమాట. ఆ టైంలో ఏది ఇదవ్వకుండా బుక్ చదువుకున్నారు. ఇద్దరు కలిసి చదివేవాళ్ళు. సో మెడిటేషన్ ఎవ్రీడే. సో రోజు ఒక పేజ్ నేను చదవడం, నెక్స్ట్ పేజ్ వచ్చేసి మా వైఫ్, ఆ నెక్స్ట్ పేజ్ వచ్చేసి వారి వైఫ్, ఆ నెక్స్ట్ పేజ్ వచ్చేసి ఆయన. మొత్తం అట్లా చదువుకొని దాని గురించి డిస్కషన్ చేసి చాలాసేపు ఇట్లుండాలి అట్లుండాలి అని చెప్పేసి ఆ రోజు ఒకవేళ మేము ఏమైనా కొత్త ఏమైనా ఇప్పుడు ప్రెగ్నెంట్ అనేసరికి చాలా మంది 100 రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మనకు. ఇట్లుండాలి అట్లుండాలి అట్లా వేయాలి ఇట్లా వేయాలి అని చెప్పేసి అని. అందులో కొన్ని మంచిగా ఉండొచ్చు, కొన్ని చెడ్డ ఉండొచ్చు. కొన్ని జాగ్రత్తలు అనే పేరు మీద భయాలు నేర్పిస్తారు. సో ఆ భయాలన్నిటికీ దూరం పెట్టేసి మనం ఇట్లా అడ్వెంచరస్ గా ఎట్లా మిరాక్యులస్గా ఉండాలి ఏంటి అవన్నీ రకాలుగా మేము చేసినాం అన్నట్టు. చేసి ఇంకా అసలు ఎక్కడ కూడా నో మెడికేషన్, కంప్లీట్ గా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఆ 3 రెగ్యులర్గా చేసుకొని వారికి బేబీ మంచి అద్భుతంగా వచ్చింది. మాకు మా బేబీ వాటర్ బర్త్, వాటర్లోంచి బేబీ వచ్చేది. సో అసలు బ్యూటిఫుల్గా జరిగింది ఆ జర్నీ. అసలు ఎక్కడ మాకు ఒక చిన్న కంప్లైంట్ కానీ ఏది లేదు. అదే ఈ టైంలో వచ్చింది ఏంది, మన పేరెంట్స్ ఎవ్వరు లేరు, మనకు ఎవ్వరు హెల్ప్ లేరు, మా అంత దురదృష్టవంతులు ఇంకోరు లేరు, ఈ టైప్లో అసలు ఎప్పుడు ఆలోచించలేదు. సో ఇంకా చెప్పాలంటే మేమేమనుకునేదంటే ఎప్పుడైనా నేను మా వైఫ్ ఇట్లా బయట వాక్కి వెళ్తాం కదా నైట్, ఇట్లా వాక్ చేద్దామని ఇట్లా అనుకున్నప్పుడు ఎవ్రీ టైము మేము అనుకోవడం ఏంటంటే అరే జస్ట్ ఇమాజిన్ మనకి ఎప్పుడో ఏదో జన్మలో అంత ఫ్యామిలీతోటి ఉండి ఏవో కన్ఫ్యూజన్స్ తోటి అట్లా చేయాలి ఇట్లా చేయాలని చెప్పేసి పెద్ద పెద్ద వాటిలలో ఉండి కన్ఫ్యూజన్లో మనం సరిగ్గా ఉండలేదేమో ఆ ప్రెగ్నెన్సీ టైంలో. ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఏం చేస్తారు, పేరెంట్స్ వాళ్ళ మదర్ దగ్గర తీసుకొని వెళ్ళిపోతారు కదా, యూజువల్గా కాన్సెప్ట్ ఉంటుంది. అట్లా ఏదో అయిపోయి లేకపోతే ఆచారాలని అదని ఇదని ఏవేవో అయిపోయి ఉంటాయి మనకు అప్పుడు ఎప్పుడెప్పుడే ఎక్కడనో. సో అప్పుడు మనం అనుకొని ఉంటాం ఏమని అంటే అరే మనకి ఎట్లుండాలంటే ఫుల్ పైసలు ఉండాలి, నువ్వు నేను ఈ ప్రెగ్నెన్సీ టైంలో కలిసి ఉండాలి, మనతో పాటు ఎవ్వరు ఉండొద్దు, మనమే ఉండాలి అని మీరే డిజైన్ చేసుకున్నట్టున్నారు. మనమే ఉండాలి, ఇంకొవ్వరు ఉండొద్దు, చుట్టుపక్కల మొత్తం మంచి చెట్లు గ్రీనరీ తోటి ఉండాలి. అట్లా అని చెప్పేసి అడవిలో ఉండొద్దు, మంచి లగ్జరీస్ కార్ ఉండాలి, ఇల్లు ఉండాలి. అట్లా అని చెప్పేసి అని ఓన్లీ ఇల్లు ఇట్లా ఉండేసి వరల్డ్ కి దూరంగా ఏమి ఉండొద్దు, వరల్డ్ తో కనెక్షన్ ఉండాలి, అంటే ఇంటర్నెట్ లో ఇట్లాంటివి. జస్ట్ ఇమాజిన్ వరల్డ్ తో కనెక్షన్ ఉండాలి, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మనకు తెలిసి ఉండాలి, చెట్లు ఉండాలి, లగ్జరీగా ఉండాలి,
ఎవ్వరు ఉండొద్దు, మనమే ఉండాలి. అట్లా అని చెప్పేసి అని ఎలోన్గా ఉండొద్దు, అందరితో కలిసినట్టే ఉండాలి. అందరితో కలవాలంటే కలవచ్చు, వద్దనుకుంటే వద్దు. ఇట్లా ఎన్నో కండిషన్స్ అనుకొని ఉంటాం రా మనము. అందుకే మనకి ఇట్లాంటి అద్భుతమైన సిచ్యువేషన్ డిజైన్ చేసుకున్నాం మనము. అందుకే ఇట్లా వచ్చింది మనకు అని చెప్పేసి అని మేము ఉన్న దాంట్లో ఉన్న పాజిటివ్స్ వెతుక్కొని హ్యాపీ అవ్వడము అట్లా చేసుకున్నాం. అండ్ ఇప్పుడే ఎందుకు వచ్చిన సిచ్యువేషన్ అంటే ఇప్పుడే మనం ఎలిజిబుల్ అయినాం దానికి. అంటే ఎంతో బాగా మనము పుణ్యాలు చేసుకొని ఈ సిచ్యువేషన్ తెచ్చుకున్నాం రా మనము. ఇంత కష్టపడ్డాం మనం దీన్ని తీసుకురావడానికి. ఇప్పుడు మనకు ఆ శక్తి వచ్చింది కాబట్టి దాన్ని రియాలిటీ చేసుకున్నాము. సో చక్కగా ఒక స్పిరిచువల్ బేబీ వచ్చారనమాట మీ లైఫ్ లోకి. ఓకే. మా పెద్ద పాపకు ఆ పేరు కూడా తనకు ధ్యానంలో వచ్చింది, అద్వైక అని. ఓకే. మీ మిస్సెస్ కి? మా మిస్సెస్ కి. సో అద్వైక అని పెట్టారు. సో సెకండ్ బేబీ కూడా అలానే వచ్చింది? సెకండ్ బేబీ కూడా అంతే. ఓకే. సెకండ్ బేబీ పేరు అద్రిక. సెకండ్ బేబీకి ఫస్ట్ బేబీకి మళ్ళీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. ఆమె సిచ్యువేషన్స్ అన్నేమో అసలు ఎవ్వరింట్లో లేకుండా ఇట్లా జరిగింది. సెకండ్ బేబీ అప్పుడేమో ఏ వైభోగమే అన్నట్టు ఎప్పుడు ఎవరో ఒకరు ఇంట్లో ఉంటుండే. మా సెకండ్ బేబీ అప్పుడైతే మాకు ఉమామహేష్ సార్ వచ్చినారు, అదేమంటారు ఇట్లా ఇంటికి గెస్ట్ గా 1 వీక్. తర్వాత సాయి కుమార్ సార్ వచ్చినారు. ఇప్పుడు మా మెడిటేషన్ మాస్టర్స్ ఎవరో ఒకరు మా ఇంట్లో ఒక 2 months ఉండడం, 1 month ఉండడం, అట్లా ఎప్పుడు ఎవరో ఒకరు ఉన్నారు. అసలు ఆమె ఉన్నప్పుడు ఎప్పుడు సింగిల్ గా లేము మేము. ఆమె వచ్చినాక ఇక సెలబ్రేషన్స్ అన్నట్టు. ఈమెనేమో స్టెబిలిటీ, ఆమె సెలబ్రేషన్స్. సో మరి చక్కటి స్పిరిచువల్ బేబీస్ని అయితే ఎర్త్ మీదకి తీసుకొచ్చారు, ధ్యానం చేసుకున్నారు, సజ్జన సాంగత్యం, అదే ఒక ప్రపంచంలో ఉన్నారు కదా మీరు. అంటే మామూలుగా పత్రి సార్ మనకి చెప్తారు కదా, నో డాక్టర్ నో మెడిసిన్ అనేది. అంటే మీరు ఎలా ఉన్నారు? అంటే ఈ బేబీని ఇన్వైట్ చేసినప్పుడు కానీ అంటే ఏమైనా మెడిసిన్ వాడే వాళ్ళ, వితౌట్ మెడిసినే బేబీ వచ్చిందా? ఎప్పుడు కూడా మెడిసిన్ వాడలేదు మేడం. ఇప్పటికీ కూడా మా పిల్లలకు ఏదైనా జ్వరం అట్లాంటిది వచ్చినా కూడా అది హీల్ అయ్యేంత వరకు, ప్రెగ్నెంట్ డే 1 నుండి బేబీ డెలివరీ అయ్యేంత వరకు ఈవెన్ కాల్షియం టాబ్లెట్స్ అట్లాంటివి కూడా మీరు వాడలేదు. నాకు తెలిసి అయితే ఎప్పుడు వాడలేదు. ఇప్పుడే కాదు, అసలు ఎప్పుడు వాడలేదు. సో ఇంకా మా ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా చెప్పాలంటే తనకు చాలా బ్లడ్ లాస్ అయింది. అదేమంటారు దాన్ని, ఇంకా తనగా నేను పోతున్నాను ఇట్లా ఈ టైప్లో ఏదేదో అనుకుంటుండే అన్నట్టు. సో అప్పుడు కూడా స్టేబుల్గా ఉండి మనం మెడిటేషన్ చేసుకుందాము, మనకు వచ్చేది ఉందంటే ఎట్లకేం చేసి వస్తుంది బేబీ. ఆ డివైన్ బేబీ భూమి మీద అడుగు పెట్టేది ఉండేదానికి మనం హెల్ప్ చేస్తున్నాము. అండ్ ఈ మాట బాగా అనుకునేది, ఇప్పుడు కాంట్రాక్షన్స్, ఇప్పుడు పెయిన్ వస్తుంది కదా, ఆ పెయిన్ తట్టుకోలేము ఇట్లా ఈ టైప్లో మనం మాట్లాడతాం, నో నో అని ఇట్లా దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాం. అప్పుడు మా వైఫ్కి ఇదంతా తను చెప్పలేక నేను చెప్తున్నాను తప్ప, లైక్ ఎవ్రీథింగ్ తను చేసింది. 99% తను వర్క్ చేసింది, నేను దాన్ని మార్కెట్ చేస్తున్నా. సో అసలు నీకు పెయిన్ ఎందుకు వస్తుందిరా? కాంట్రాక్షన్ రావడం వల్ల వస్తుంది. కాంట్రాక్షన్ ఎందుకు వస్తుంది? బేబీ కదలడం వల్ల వస్తుంది. బేబీ ఎందుకు కదులుతుంది? బయటికి రావడం కోసం కదులుతుంది. సో బయటికి రావాలి, ఆమెను మనం చూడడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. మనం ఆమెను చూడడానికి చేస్తున్న ప్రయత్నం మనది. సో ఈ 2 ప్రయత్నాల మధ్యలో ఆ సెలబ్రేషన్ చూడను, ఈ పెయిన్ ని చూడకు. బేబీ ఈస్ కమింగ్ అనే వర్డ్ నీది, పెయిన్ ఈస్ కమింగ్ అనే వర్డ్ కాదు నీది. సో ఆ టైప్ లో మేము చేసుకున్నాం. వండర్ఫుల్, చాలా బాగుంది కదా. అసలు మీరు చెప్తుంటేనే అనిపిస్తుంది, అంటే మామూలుగా అయితే చాలా పెయిన్ ఉంటుంది అని అందరు చెప్తుంటారు, దాన్ని మీరు పెయిన్ కాకుండా ఒక బేబీని చూడబోతున్నామని ఒక సెలబ్రేషన్ లాగా మీరు ఆ ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ చేసుకున్నారు. వండర్ఫుల్ అరుణ్ గారు. అంటే ధ్యానం ద్వారా మనం ఏదైనా అచీవ్ అవ్వచ్చు, మన థాట్స్ ఎలా పెట్టుకోవచ్చు, మనం ప్రతి సిచ్యువేషన్ ని మనకి ఎలాగా మలుచుకోవచ్చు అనేది మీది లైఫ్ ఒక చక్కటి ఎగ్జాంపుల్ గా ఉంది. సో మరి బేబీస్ వచ్చారు, ఇలా ఉంది. అంటే ఇప్పుడు మనకి పత్రి సార్ పిరమిడ్స్ గురించి చెప్తూ ఉంటారు కదా. సో మీరేమైనా పిరమిడ్స్, ఇండియాలో మీకు ఏ పిరమిడ్ నచ్చింది, మీరున్న ప్లేస్లో అట్లాంట్లో అవనియండి, యుఎస్లో అయినా పిరమిడ్కి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? ఓయా మేడం, ఇక్కడ పిరమిడ్ వచ్చేసి మాకు, నేను పుట్టింది పెరిగింది హౌ ఐ సీ ఇట్ ఈస్ మహేశ్వర పిరమిడ్. ఓకే. సో మహేశ్వర పిరమిడ్, కైలాసపురి పిరమిడ్ అనేది ఇంకా అది దట్స్ లైక్ మై హోమ్, దట్స్ హౌ ఐ సీ. సో అక్కడనే ధ్యానం నేర్చుకున్నాను. నాకు బాగా ఈ ధ్యానం వచ్చినప్పటి నుంచి ఇట్లాంటి పిరమిడ్ ఒకటి మన దగ్గర ఉండాలి, మనం ఈ పిరమిడ్లో ఉండాలి. ఇప్పుడు అది కట్టేటప్పుడు మనం లేము, అది ఎట్లొచ్చిందో మనకు తెలియదు, బట్ వచ్చినప్పటి నుంచి దాని ఫలాలు తింటున్నాము. సో అనేది ఉండేది.
అందులో భాగంగా ఆ పిరమిడ్ కావచ్చు, కర్నూలు పిరమిడ్కి వెళ్ళాను. కర్నూలు పిరమిడ్ అసలు ఆ ఫస్ట్ స్టార్టింగ్ గట్టు పిరమిడ్ వెళ్ళాను. కర్నూలు బుద్ధ పిరమిడ్ కూడా వెళ్ళారు. కర్నూలు బుద్ధ పిరమిడ్ లాస్ట్ ఇయర్ వెళ్ళినుండే. ఓకే. లాస్ట్ ఇయర్ అంటే మీరు యుఎస్ లో ఉన్నప్పుడు ఇండియాకి వచ్చి ఇక్కడ ఉన్న ఇండియాకి వచ్చి పిరమిడ్స్ అన్ని విజిట్ చేశారు. చూసినాం. ఓకే. చూసి దాంట్లో ఉన్న ఎనర్జీ అవన్నీ బాగా అది మ్మ్. ఒక మోర్ దెన్ ఆ పిరమిడ్ ని చూస్తుంటే వచ్చే ఆనందం కన్నా ఆ పిరమిడ్ కట్టడానికి వీళ్ళు ఏం చేసి ఉంటారు అన్న ఎంత కష్టపడ్డారు, ఎలా అది కృషి చేశారు. అనేది బాగా ఉండే అన్నట్టు నాకు. ఓకే. సో వాళ్ళు ఎట్లయితే కష్టపడరో అట్లా మనం అంత లెవెల్ ఆఫ్ ఎనర్జీ మనకు ఉంటే తప్ప మనం ఇట్లాంటి దాన్ని మనం తీసుకురాలేము అనేది నాకు అర్థమైంది. ఓకే. సో ఆ లెవెల్లో మనం వెళ్ళాలి, ఆ లెవెల్ అంత కష్టం మనం చేయాలి, అంత ఎనర్జీ మనం తెచ్చుకోవాలి అలాంటి పనులు చేయాలంటే. సో ఆ టైప్ ఆఫ్ థింక్ ట్యాంక్లో నుంచి మనకు అమెరికాలో కట్టడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం, విశ్వ ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో భాగంగానే మేము లాస్ట్ ఇయర్ నుంచి యాక్చువల్గా కొన్ని ఏళ్ళ నుంచి అవుతుంది ఇది. ఇంతకుముందుకే సార్ తోటి నేను చెప్తున్నా అన్నట్టు అట్లాంటి పిరమిడ్కి మెయిన్ కారణం ఎవరు అని అడిగితే తెలియకుండా నా ఆలోచనలో ఏమొచ్చిందంటే, ఇప్పుడు ఒక గ్లాస్లో నీళ్లు తీసుకుంటే నీళ్లు మొత్తం నింపిన తర్వాత లాస్ట్కి ఒక డ్రాప్ పడుతుంది. ఆ డ్రాప్ పడితే ఆ ఎక్స్ట్రా డ్రాప్ పడడం వల్ల నీళ్లు గారడం స్టార్ట్ చేస్తాయి. నీళ్లు గారడానికి లాస్ట్ డ్రాప్ కారణం అయి ఉండొచ్చు, బట్ అన్ని డ్రాప్స్ దాంట్లో పడ్డందుకే ఆ లాస్ట్ డ్రాప్ వల్ల అది వచ్చింది. అది కారణం కావచ్చు, కానీ దాని వెనకాల ఎంతో కృషి ఉంది. అట్లా ఇక్కడ పిరమిడ్ మెడిటేషన్ చేస్తున్న వాళ్ళందరూ ధ్యానులు, వాళ్ళ శక్తి పెరిగి 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 అది ఖండాలు దాటి రాష్ట్రాలు దేశాలు దాటి అమెరికాకు వచ్చి అమెరికాలో అక్కడ మేనిఫెస్ట్ అవుతుంది అని నేను చూస్తాను. ఆ లాస్ట్ చుక్క మేము అయి ఉండొచ్చు. సో మొత్తానికి మీకు అట్లాంటాలో పిరమిడ్ వచ్చేస్తుంది త్వరలో అట్లాంటాలో వస్తుంది, డాలస్ లో వస్తుంది. ఆ రెండు మనవే. ఓకే. అట్లాంటాలో వస్తుంది, డాలస్ లో వస్తుంది. బాగుంది. సో ఇక్కడ పిరమిడ్స్ చూసి మీరు ఇన్స్పైర్ అవ్వడము, అంతేకాకుండా ఇక్కడ మాస్టర్స్ అందరు ధ్యానం చేసి అక్కడికి కూడా వచ్చింది ఆ ఎనర్జీస్ అంటారు. సో మరి పత్రి సార్ ఎప్పుడైనా ఇక్కడ నాకు పిరమిడ్ కావాలి అని చెప్పడము, వేరే మాస్టర్స్ కి చెప్పడము మీరు విన్నారా? ఇది 2018లో మేడం. మన అట్లాంటాలో ఉన్న మాస్టర్స్ అందరు అక్కడికి ఆల్రెడీ అందరు గ్రాండ్ మాస్టర్స్ మేడం. వాళ్ళందరూ శ్రీకాంత్ గారు వీళ్ళందరూ వాళ్ళు పండిపోయారు. అసలు వాళ్ళ ఫ్యామిలీ అంతా దీనికి డెడికేషన్. శీతల్ మాస్టర్ కావచ్చు, వీళ్ళందరూ చేసినారు. 2018లో మనం ల్యాండ్ తీసుకున్నాము, సార్ వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేసినాడు. ఇంకా మనం అక్కడ కడదామని ఫిక్స్ అయిపోయినాము. అప్పుడు మనకు చిన్న ఇష్యూ వచ్చింది. ఏంటంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు మనకు దాన్ని ఎలో చేయలేదు. ఇక్కడ మీరు ఏదో కల్ట్ది ఇట్లా తయారు చేస్తున్నారు, ఇట్లా ఏదో రావడం వల్ల మనం ఆ ల్యాండ్ మనం కొనలేదు. అప్పటి నుంచి దానికి ఆ రోజే పేరు ఇచ్చినారు సార్, అట్లాంటా పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ అని పేరు ఇచ్చినారు. మన పిఎంసీలో కూడా సార్ ఇక్కడికి అమెరికా టూర్ అయిపోయి ఇక్కడికి వచ్చినాక పిఎంసీలో కూడా చెప్పినారు దాని గురించి. అక్కడ ఒక లైబ్రరీ వస్తుంది, అక్కడ ఇది వస్తుంది, అది వస్తుంది అని. సంభవం అది కాలేదు. ఇంకప్పటి నుంచి ఆ పేరు మీద నడుస్తూనే ఉందన్నట్టు. ఎవ్వరు వచ్చినా కూడా ద అల్టిమేట్ టార్గెట్ ఫర్ ఎనీ మాస్టర్ అక్కడ మనకు అట్లాంటాలో వస్తున్నారు, అక్కడ మెడిటేషన్ చేస్తున్నారు అంటే వాళ్ళ అల్టిమేట్ గోల్ అయ్యేసి అక్కడ పిరమిడ్ కట్టడము అనేది మాకు తెలియకుండానే మా బ్లడ్లోకి వచ్చేసింది. అది ఈ వీళ్ళు ఏదైతే మా తోటి గ్రూప్ మెడిటేషన్ లేపించి అట్లాంటి పిరమిడ్లో భాగం చేసారు మమ్మల్ని. సో అట్లా మేము కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాల్సి వచ్చింది. సో అట్లా చేసుకొని దాన్ని తీసుకొస్తున్నాము. సో అక్కడ మేమనే కాదు, ప్రతి ఒక్కరు అట్లాంటానే కాదు, అమెరికాలో ఎవరైనా ధ్యానం చేస్తుంటే నెక్స్ట్ ఇమీడియట్ థింగ్ వాళ్ళు చేసేది ఏంటంటే ఆ గ్రూప్ని పెద్దగా చేసుకోవడము. ఆ గ్రూప్ ఒకసారి పెద్దగా అయ్యి సఫిషియెంట్గా అయ్యి మా అంతట్లో మేము ఈవెంట్స్ చేసుకోగలుగుతున్నాం మన లెవెల్లో వచ్చిందంటే ద అల్టిమేట్ టార్గెట్ ఫర్ ఎవ్రీ వన్ ఈస్ టు గెట్ పిరమిడ్ ఇన్ దేర్ ప్లేస్. అది సో వస్తుంది, అన్నీ వస్తాయి, తప్పకుండా వస్తుంది. మీరు అందరూ కలిసి అంత సమిష్టి కృషి చేస్తున్నారు, తప్పకుండా మంచి పిరమిడ్ వస్తుంది. సో మరి మీరు 19 years పైన అవుతుంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వచ్చి. అసలు ఒక పర్సన్ ధ్యానం ఎందుకు చేయాలి అంటే మీరు ఏం చెప్తారు? పర్సన్ ధ్యానం ఎందుకు చేయాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మేడం. ఇప్పుడు నేను ఉప్పల్ నుంచి బంజారా హిల్స్ వచ్చినాను. ఓకే, నాకు అసలు తెలియదు, రూట్ తెలియదు, ఏం తెలియదు, ఫస్ట్ టైం వస్తున్నాను. నాకేం కావాలా,
వీడికి రావడానికి కావాల్సిన లెఫ్ట్ అండ్ రైట్ చెప్పే జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్ కావాలి. అవును. ఆ సిస్టమ్ లేదు నా దగ్గర. అప్పుడు హ్మ్. నేనేం చేస్తా, ఓ జిగ్‌జాగ్, జిగ్‌జాగ్, జిగ్‌జాగ్ పోతా. తెలవదు. ఒక గంట అయ్యే ప్రయాణము 3 గంటలు, 4 గంటలు పడతది. బట్ ఆడికే వస్తా లాస్ట్‌కి. హ్మ్. సో, అదే జీపీఎస్ ఉందనుకోండి, నాకు తెలిసిపోతది. ఏ టైంకి ఎక్కడిది లెఫ్ట్ తీసుకోవాలి, ఎక్కడ రైట్ తీసుకోవాలి అనేది. ఆ జీపీఎస్ ఏదైతే కార్‌కి హెల్ప్ చేస్తుందో, మన ధ్యానము మనం ఏ డెసిషన్స్ తీసుకోవాలి, ఏ డెసిషన్స్ తీసుకోవద్దు అనే దాంట్లలో హెల్ప్ చేస్తది. సో, ఇట్స్ దట్ సింపుల్. సో, అందుకే ధ్యానం జేయాల. ధ్యానం జేస్తే మనకు ఖచ్చితమైన, నిర్దిష్టమైన ఆన్సర్స్ మన ధ్యానంలో మనకే వస్తాయి. ఎవరో పక్క వాళ్ళు చెప్పినయి గాకుండా, మనకు మనమే ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని తెలుసుకునే విశేషమైన జ్ఞానము మనకు చెందడానికి ఈ ధ్యానం హెల్ప్ అవుతుంది. యాహ్! బావుంది. వండర్‌ఫుల్ ఆన్సర్. సో, మరి ధ్యానంలోకొచ్చారు. హ్మ్. కొన్ని డేస్ అంతా హ్యాపీగుంది. తర్వాత ఏవో ఛాలెంజెస్ రావచ్చు. అలాంటి వాళ్ళు పక్కకు తప్పుకొని ఇంక ఈ ధ్యానం వద్దు నాకు అని వెళ్ళిపోకుండా ఉండాలి అంటే వాళ్ళు చేయాల్సిందేంటి? ఇప్పుడు మేడం ఇది చాలా మందికుండే ఛాలెంజే ఇది. హ్మ్. సో, మనకేమైతదంటే ఇక్కడ కొన్ని కొన్ని సార్లు ధ్యానం చేయగానే ఇమ్మీడియేట్‌గా అన్నీ అనుకూలమైన థింగ్సే జరుగుతాయి. అనుకూలమైన థింగ్స్ ఎందుకు జరుగుతాయంటే, ఆ ధ్యానములో ఉన్న బెనిఫిట్స్ నీకు అర్థం కావడానికి అవొచ్చినాయి. ఆ తర్వాతేంది ఆ ఛాలెంజెస్ వచ్చిన తర్వాత కూడా నిలదొక్కుకోవడం మనకొస్తే అప్పుడు మనకు నిజమైన జ్ఞానం ఉన్నట్టు. అప్పటి వరకు మనం ఏందంటే అదేదో ఇన్ఫర్మేషన్‌ని జ్ఞానం అని అనుకునే భ్రమలో ఉండే అవకాశం ఉంది చాలా వరకు. సో, నీకు ఇన్ఫర్మేషన్ తెలవడం వేరు. ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు నాలెడ్జ్ జేసుకోవడం వేరు. ఆ నాలెడ్జ్‌ని నువ్వు అప్లై జేయడం వేరు. అప్లై చేసిన తర్వాత వచ్చిన ఎక్స్‌పీరియన్స్ వేరు. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని అంతా సమపూలంగా ఒక దగ్గరేసి పెడితే వచ్చే జ్ఞానం వేరు. సో, వీటన్నిట్లలో నీకు కరెక్ట్‌గా తెలుస్తేనే నువ్వు ఈ ధ్యానం అనే ఈ వృక్షాన్ని పట్టుకొని ఉండగలుగుతావు. సో, ఎక్కడ ఒక దగ్గర నీకు రాకపోయి నువ్వు ఎళ్ళిపోయినా గూడా, మళ్ళీ నువ్వు ఇవన్నీ సైకిల్ నువ్వు చేసుకోవాల్సొస్తది. అట్లా నేను చూస్తాను మేడం. ఓకే. సో, మరి మీ లైఫ్‌లో ఎప్పుడైనా మీకు ఏమన్నా ఛాలెంజెస్ వచ్చినప్పుడు, నాకు అసలు ఎందుకీ ధ్యానం అనిపించడం గాని, లేకపోతే అలా ఏదైనా ఉన్నప్పుడు మీరు దేన్ని పట్టుకొని మళ్ళీ ముందుకెళ్లారు? ఇది ప్రతిరోజు ఒస్తది మేడం. హ్మ్. ఎట్లా అంటే, ప్రతిరోజు మనం ధ్యానము మన సొంతంగా పర్సనల్‌గా చేసుకోవడం వేరు. మళ్ళీ ఒక డివైన్ కాజ్‌కి చేయడం వేరు. ఓకే. సో, ఒక పిరమిడ్ కడదామని చేసుకోవడం వేరు. హ్మ్. సో, ఒక్కొక్క లెవెల్‌లో నీకొస్తున్న ఛాలెంజ్ నుంచి డీవియేట్ అయితున్న ప్రతిసారి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఓహ్! ఈ పని జేయడానికి నాకు ఇంకా శక్తి కావాలా? హ్మ్. నాకున్న ఈ శక్తి సరిపోక నేను ఇందులో నుంచి వెళ్ళిపోదామన్న ప్రయత్నం నేను జేస్తున్నా అన్న జ్ఞానం, ఆ స్పృహ మనకుండాల. ఓకే. ఆ స్పృహ లేనప్పుడు వెళ్ళిపోతాం. హ్మ్. మళ్ళా ఆ స్పృహ వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి మందలో కలుస్తాం. సో, అప్పటి వరకు మనం జేయాల్సిందల్లా ఏందంటే, మనం ఎళ్ళిపోదాము, ఇదొద్దు నాకు, ఛీ! వీళ్ళతోటి నాకేంది అన్న ఆలోచనలు నీకొస్తున్నాయి అంటే, ఆ పని జేయడానికి కావాల్సిన ఎనర్జీ ఇంకా నువ్వు సమపాలంలో నీకు రాలేదు అని అర్థం. సో, ఆ ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ ఆ పనిని మనం తీసుకొని రావాలి. మన లోపట ఉండాలి మేడం. అది ఎవరో బయట నేను చెప్తానో, ఇంకొకరు చెప్తానో వచ్చేది గాదు. ఆ లోపట మనకు పెరగాలన్నట్టు. ఆ పెరిగి ఆ స్పృహ ఎప్పుడైతే వస్తదో, ఆ తృష్ణ మనలో ఉండాలన్నట్టు. ఇది జేయాలి, ఇది నా పని, ఇది నేను జేయకపోతే ఇంకెవ్వరు జేయరు అన్న దృఢంగా మనం దాన్ని పట్టుకుంటేనే ఈ పనులవుతాయి. అంత పట్టుకునేంత శక్తి నీకొచ్చిన రోజున నువ్వు ఆటోమేటిక్‌గా జేస్తావు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మేడం. ఓకే. క్లాప్స్ కొడతాం మనం. హ్మ్. మామూలుగా ఏంది అందరూ చెప్తారు. చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలని. అవును. రైట్? అసలు దాని మీనింగ్ అసలు చప్పట్లు అనే దానికన్నా ముందు దాన్ని మనం కరతాళ ధ్వనులు అని అంటాం. హ్మ్. కరతాళ ధ్వనులు. కరములు తాళము జేయడం వల్ల వచ్చిన ధ్వనులు. ఆ! అవును. ఈ కరములు తాళం ఎప్పుడు చేస్తాయి? ఒక ఆత్మానందంతోటి. అవి అబ్బా! ఏం చెప్పినవు మాట అని చెప్పేసి అని ఆటోమేటిక్‌గా మన లోపటి నుంచి వచ్చిన ఆత్మానుభూతితోటి చేస్తున్న యాక్షన్ వల్ల వచ్చిన రిజల్ట్. రైట్? అట్లనే మన లోపట ఫస్ట్ ధ్యానము, దాని తర్వాత జ్ఞానము, ఆ జ్ఞానంతో వచ్చిన ఆత్మానందము, ఆత్మానందం నుంచి వచ్చిన సేవ ఓకే. అదవ్వాలి. అదొక పనో, లేకపోతే ఎవరో జెప్పిర్రనో, ఎవరో టార్గెట్ అనో చేయొద్దు. మన పూర్తి ఆత్మతోటి, పూర్తి ఇష్టంతోని. ఆత్మ ఆనందంతోటి, హ్మ్. అబ్బా! ఈ పని చేస్తుంటే నాకింక వేరే ఏది చేయబుద్దవ్వట్లేదు. నాకు ఈ పని కోసమే నేను పుట్టినా అన్న లెవెల్‌లో నీకు ఆత్మానందం రావాలి ఆ పని చేస్తుంటే. అప్పుడు ఆ పనికొక ఆనందం. ఆ పని గూడా నువ్వు చేస్తుండడం వల్ల ఆ పని గూడా ఆనందం చెందుతది. ఆ రకంగా మనం పని జేసుకోవాలి. అది. యాహ్! వండర్‌ఫుల్. చాలా చక్కగా చెప్పారు. సో, మరి పత్రి సార్ బుక్స్‌లలో
హ్మ్. మీరేమైనా చదివున్నారా? లేదా మిమ్మల్ని ఎక్కువగా మార్చిన బుక్ ఏదైనా ఉందా? యాహ్! నాకు చాలా ఉన్నాయి మేడం. హ్మ్. ఇప్పుడు నాకు ఆత్మవిజ్ఞానం బుక్ బాగా గుర్తొస్తుంది సార్‌ది. మీరంటుంటే. హ్మ్. ఆత్మవిజ్ఞానం బుక్కు ఓకే. దాంట్లో 3 లెవెల్స్‌లో చెప్తారు. హ్మ్. ఆత్మ జ్ఞానము, ఆత్మ ప్రజ్ఞానము, ఆత్మ విజ్ఞానము అని. ఓకే. 3 చెప్తాడు. హ్మ్. ఆ మూడిట్లల్లో అసలు ఇది చెప్పాలి అందరూ ఇది చూడండి. ఆత్మ జ్ఞానము లెవెల్ ఆత్మ జ్ఞానందుంటది. హ్మ్. ఆత్మ ప్రజ్ఞానం నువ్వు, నేను అది వేరు లేదు, నేను వేరు లేదు. ఎప్పుడైతే అది మనకు అర్థమయ్యిందో అప్పుడు మనం నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్స్ ఎవ్వరి మీద ఉండవు. అది కూడా నేనే. అట్లా ఇంకో రకంగా ఆహ్, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆ జన్మ, ఆ పాత్ర అది పోషిస్తున్న నేను. అది కూడా నేనై ఉన్నాను అని తెలుసుకున్నప్పుడు సగానికి సగం ఇష్యూస్ పోతాయి ప్రపంచంలో. ఆ తర్వాత విజ్ఞానం ప్రతి ఒక్క పనిని ఓహో! ఇది నేను ఇట్లా కూడా చేస్తున్నాను. ఇందులో నుంచి కూడా నేర్చుకోవాలి. ఇందులో నుంచి కూడా నేర్చుకోవాలి. ఇట్లా మిరాకిల్స్ చేసుకోవచ్చు. అట్లా మిరాకిల్స్ చేసుకోవచ్చు అనేది మొత్తం ఆనందం. సో, ఆనందం వచ్చిన తర్వాత అసలు ఇంక నీకు చిన్న చిన్న అవేవో ఉంటాయి గదా! హ్మ్. అవసలు కనబడవు. ఓకే. ప్రతి ఈవెంట్ హ్మ్. నీకు బ్రహ్మాండంగా కనబడుతది. ప్రతీది బ్రహ్మోత్సవంలా ఉంటది. ఓకే. సో, అందులోకెళ్ళాలి అందరం. హ్మ్. యాహ్! యాహ్! బావుంది. సో అండ్ హ్మ్. మన ఎన్‌లైటన్‌మెంట్ అంటే హ్మ్. అబ్బబ్బబ్బబ్బా! ఎ ఏం బుక్ మేడం అది. హ్మ్. అసలా బుక్కు ఎన్ని సార్లు చదివినా నేను హ్మ్. అందరికి ఏం చెప్తా అంటే, నాకు నా పర్సనల్‌గా ఒకరు బాగా ఫ్రెండ్స్ అయితే, "నువ్వు ఏ బుక్ అన్నా చదువు దునియాలో. హ్మ్. ఎంత స్పిరిచ్యువల్ బుక్ అయినా చదువు. హ్మ్. మళ్ళీ ఒక్కటి ఆ బుక్ మధ్యలో పత్రిసార్ బుక్ ఒకటి పెట్టుకో. ఓకే. అప్పుడు నిన్ను డౌన్ టు ఎర్త్ చేస్తది నిన్ను. లేకపోతే నువ్వు అదే పందాలు ఇగ పోతాం. అదే ఒక బుక్కులు పట్టుకున్నామంటే చేతి బుక్కులు పట్టుకుంటే మొత్తం దాంట్లోకే ఎళ్ళిపోతాము. హ్మ్. అది భగవద్గీత బుక్కులు పట్టుకుంటే మొత్తం పురాణాల సైడ్ ఎళ్ళిపోతాం. హ్మ్. మళ్ళా అటు రామ్‌తాజ్ పట్టుకుంటే మొత్తం రామ్‌తాజ్ ఎళ్ళిపోతాం. హ్మ్. ఏ ఒక్కటి కూడా అన్ని గ్రేట్ బుక్సే. బట్ అన్నిటిని కలిపి నువ్వు అందరి దగ్గరికెళ్ళాలి అనేది నీకు ఆ స్పృహ రావాలి అంటే నువ్వు పత్రిసార్ బుక్ ఒకటి ఆ మధ్యలో పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. అది నీకు ఇటుకకు మధ్యలో సిమెంట్ లాంటిది. ఓకే. అబ్బా! చాలా యాహ్! బా అట్లా. చెప్పారు. యెస్. కరెక్ట్. అవును. అట్లా హ్మ్. చేసుకోవాలి. సో, మరి పత్రిసార్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. హ్మ్. మీరు కాన్సెప్ట్స్ ఎప్పుడైనా మనకి ధ్యాన మహాయాగంలో హ్మ్. చెప్పుంటారు. పౌర్ణమికి ఇలా మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన కాన్సెప్ట్ ఏంటి? నాకు 7 చక్రాల గురించి ధ్యానమా చక్రము 3నో, 4 హ్మ్. కరెక్ట్ గుర్తులేదు. అప్పుడు ఎవ్రీ డే ఒక కాన్సెప్ట్ జెప్పేది. ఓకే. అందులో 7 చక్రాలను సరిసమానంగా జూడాలి అనే కాన్సెప్ట్ నాకు ఆహ్, నేను చనిపోయేటప్పుడు గూడా దాన్ని గుర్తుపెట్టుకొని చనిపోతా. ఓకే. అంటే మిమ్మల్ని అంతా ప్రభావితం అంత ప్రభావితం చేసిందనమాట. జేసింది. ఓకే. అన్నీ సమానమే. ఇక్కడ హ్మ్. ఎవ్వరు ఒకటి ఎక్కువ లేదు, ఒకటి తక్కువ లేదు. అందరూ వారి వారి ఎదుగుదలలో ఇవన్నీ దాటుకుంటూ ఎళ్తారు. ఇవెక్కడనో ఫిజికల్‌గా ఉన్నయి గాదు. అవి మెంటల్‌గా నీ ఒక స్థితిలో ఉన్నవి అనేది ఒక బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాడు. అది నా స్పిరిచ్యుయాలిటీ ఆధ్యాత్మిక కోణాన్ని కంప్లీట్‌గా మార్చేసింది. అది ఓకే. ఓకే. సో, మరి ప్రతి ఒక్కరి జీవితంలో గురువు పాత్ర ఎంతో ముఖ్యమైనది. పత్రి సార్ అయితే మనకి నేను మీ గురువుని కాదనే చెప్తారు. కానీ మనం ఆయనని గురువుగానే చూస్తాం. హ్మ్. ఆ గురువు అంటే ఆయనతో మీకున్న స్వీట్ మెమోరీస్ అవ్వనియండి, హ్మ్. లేదా మీరు కొంచెం ఎక్కడైనా డివేట్ అవుతుంటే మిమ్మల్ని కరెక్ట్‌గా ఆ పాత్రలోకి మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చిన సందర్భాలేమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. హ్మ్. నేను పత్రి సార్‌ని ఎట్లా జూస్తా అంటే మేడం హ్మ్. ఆ పూర్తి లైఫ్ స్టైల్‌ని జూస్తా. ఆయన అబ్జర్వ్ చెప్పిన చేస్తారు. ఒక పాయింటో, ఒక కాన్సెప్టో ఇట్లా కాదు. ఆయన యాక్షన్స్ ఇప్పుడు మనకు ఉన్న ఈ మొత్తం సంస్థల ఎంతోమంది ఎన్నో రకాల కంప్లెయింట్స్ చెప్తారు. ఎన్నో రకాలుగా ఇబ్బందులలో గురై ఉంటారు. హ్మ్. ఎన్నో రకాల ఛాలెంజెస్‌ని ఎదుర్కొని ఉంటారు. బట్ ఇక్కడ సంస్థలో ఉన్న వాళ్ళు ఎన్ని లక్షల మంది ఉన్నారో, ఎన్ని లక్షల మంది కంబైన్డ్‌గా ఎన్నైతే ఎదుర్కొన్నారో అన్నీ గూడా సార్ ఎదుర్కొని ఉంటాడు. హ్మ్. అయినా గూడా ఆయన స్థిరంగా స్థిత దీన్ని ముందుకు ప్రజ్ఞతతో. తీసుకెళ్ళినాడు. హ్మ్. దీన్ని ముందుకు తీసుకొనెళ్ళినాడు. అంత లెవెల్‌లో మనము చూడగలగాలి. ఇప్పుడు మనం ఎదుర్కొన్న ఏ ఛాలెంజ్ గూడా ఒక్కటి గూడా కొత్తది గాదు నన్నడిగితే. ఇవన్నీ 30 ఏళ్ల కిందనో, 20 ఏళ్ల కిందనో ఆయన ఆల్రెడీ ఎదుర్కొని ఉంటాడు. అయినా గూడా ఆయన నిలబడున్నాడు. హ్మ్. మనం గూడా అట్లా నిలబడాలి. అదొక్కటి మనం నేర్చుకోవాలి అందరం. ఓకే. హ్మ్. బావుంది. అలా చూస్తాను మేడం సార్‌ని. హ్మ్. అది ఆ ఒక్క డ్రైవింగ్ జీలే నన్ను నడిపిస్తుంది. హ్మ్. యాహ్! ఓకే. ఓకే. సో, మరి సార్‌తో మీకు మర్చిపోలేని ఒక స్వీట్ మెమరీ. సార్‌తో మర్చిపోలేని స్వీట్ మెమరీ. ఏదని చెప్పాలి మేడం? అన్నీ హైలైట్సే. ఓకే. సినిమా దాంట్లో మొత్తం ఒక్కటి. హైలైటే. యాహ్! ఓకే. మెమరీ అంటే మేడం హ్మ్. సార్ తోటి అంటే నేను మా అట్లాంటా నుంచి ఇండియానాపోలిస్ సార్‌ని ఫ్లైట్ జర్నీలో తీసుకొని ఎళ్ళినా మేడం. హ్మ్.
ఆహ్, అందరూ రకరకాల ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు మనకు. సార్ తోటుంటే అట్లుండాలి, ఇట్లుండాలి అని. అవును. నాకు సార్ ఎప్పుడైనా నాకు ఒక ఫ్రెండ్ లాగానే ఆయన అంత పెద్ద జ్ఞానంతోటున్నా గూడా హ్మ్. ఫ్రెండ్ లాగా నార్మల్‌గా ఉంటారు. హ్మ్. నార్మల్‌గా అందరికి షేక్ హ్యాండ్ ఇస్తారు. నార్మల్‌గా అందరితో ఫన్ చేస్తాడు. అందరిని పొగరుగా తిడతాడు. అందరితో ఎఫెక్షన్‌గా, ప్రేమగా తీసుకుంటాడు. అందరికి కరెక్షన్స్ చేస్తుంటాడు. అందరికీ ఇట్లా కాదు, ఇట్లా చేయాలని చెప్తాడు. చిన్న పని చేసినా దాన్ని అప్రిషియేట్ చేస్తాడు. హ్మ్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని హైలైట్స్ మేడం, హైలైట్సే ఓ గంట సేపు చెప్పొచ్చు. ఇట్లా అన్నీ కూడా ఇన్స్పిరేషనలే మేడం. ఓకే. అందులో నుంచి కొంచెం మనం నేర్చుకున్నా హ్మ్. మన స్థితిగతులే మారిపోతాయి. అందులో యాహ్! నుంచి నేర్చుకొని చేద్దాం అనేదే మన ఈ ప్రయత్నం అంతా. యాహ్! చేద్దాం మేడం. బావుంది. యాహ్! అయితే 19 ఇయర్స్ మీరు ఇలా ట్రావెల్ చేస్తూ వచ్చారు గదా! అప్పటి అరుణ్ కుమార్‌కి, ఇప్పుడు అరుణ్ కుమార్‌కి మీరు ఏం చెప్తారు? డిఫరెన్స్ అంటే కొంచెం స్టెబిలిటీ పెరిగింది. హ్మ్. కొంచెం ఆనందం పెరిగింది. ఓకే. కొంచెం జ్ఞానం పెరిగింది. హ్మ్. కొంచెం సజ్జన సాంగత్యం, ఫ్రెండ్‌షిప్ పెరిగింది. ఓకే. పెద్ద ఫ్యామిలీ అయ్యింది. హ్మ్. వసుదైక కుటుంబం అయిందన్నమాట. ఓకే. హ్మ్. ఎక్కడికెళ్ళినా ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. ఎక్కడికెళ్ళినా ఫ్యామిలీ ఉంది. ఓకే. ఎక్కడికెళ్ళినా మనకు అకామిడేషన్ ఉంది. హ్మ్. ఇంకేం చెప్పాలి మేడం? ఇవన్నీ పెరుగుతానే ఉన్నాయి. ఓకే. తగ్గట్లేదు ఎక్కడ. హ్మ్. యాహ్! సో, థ్యాంక్ యూ అరుణ్ గారు. మరి ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, ముఖ్యంగా నో డాక్టర్, నో మెడిసిన్ అని పత్రి సార్ చెప్పిన దాన్ని పట్టుకొని, మీ ఇద్దరు బేబీస్‌ని ఒక మెడిసిన్ గూడా వాడకుండా డెలివరీ టైమ్‌లో చక్కటి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేస్తూ చక్కటి బేబీస్‌ని ఎర్త్ మీదకి తీసుకురావడం, మరి మీరు అట్లాంటాలో, డల్లాస్‌లో పిరమిడ్ రావాలని అక్కడ పిరమిడ్ మాస్టర్స్ అందరూ చేస్తున్న కృషి గురించి, మీ ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్ మేడం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. సో, విన్నారు కదండీ! ధ్యానం మొదలుపెట్టి అంతటితోనే ఆగిపోకుండా ధ్యాన ప్రచారం జేస్తూ, ధ్యాన ప్రచారంలో భాగంగా మరి వెజిటేరియన్ కూడా అయి ఒక పిరమిడ్ రావాలని సమిష్టి కృషి చేస్తున్నారు. మరి వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.